హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర అగ్ని ప్రమాదం, 45 మంది భారతీయులు మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఇక కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో 45 మంది ఇండియన్స్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. ఇక మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో DNA టెస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 48 డెడ్ బాడీలను గుర్తించారు. ఇక వారిలో 45 మంది ఇండియన్స్, మరో 3 ఫిలిప్పీన్స్కు చెందినవారు. ఇంకో డెడ్ బాడీని గుర్తించాల్సి ఉంది అని కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ ఫహద్ ఆల్ యూసుఫ్ ఆల్ సబా గురువారం తెలిపారు. కాగా సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మన దేశ విదేశాంగ శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు. ఆయన గురువారం అక్కడ లీడర్లతో సమావేశమయ్యారు. డెడ్ బాడీలను ఇండియాకు తరలించేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు డెడ్ బాడీలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కువైట్కు పంపామని, శుక్రవారం డెడ్ బాడీలను తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక కువైట్లోనే ఓ బిల్డింగ్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కేరళ వాసులు చనిపోయారని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో 7గురికి తీవ్ర గాయాలైతే అయ్యాయని, వాళ్ళు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నాన్ రెసిడెంట్ కేరళైటిస్ అఫైర్స్ డిపార్ట్మెంట్ CEO అజిత్ కొల్సారి గురువారం మీడియాతో మాట్లాడారు. ఇక కువైట్లోని ఇండియన్ ఎంబాసీ అధికారులతో టచ్లో ఉన్నామని చెప్పారు. విదేశాంగ నుంచి సమాచారం వచ్చిన తర్వాత మృతుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు కేరళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఇక సీఎం పినరాయి విజయన్ నేతృత్వంలో మీటింగ్ జరిగింది. కువైట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వాళ్లకు 1 లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కువైట్లో కేరళకు చెందిన తండ్రి కొడుకులు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో కొడుకు చనిపోగా టాటూ ఆధారంగా డెడ్ బాడీని తండ్రి గుర్తించారు. ప్రదీప్, ఆయన కొడుకు శ్రీహరి కొన్నేళ్లుగా కువైట్లో పనిచేస్తున్నారు. ఇక వెకేషన్పై కేరళకు వచ్చిన శ్రీహరి ఈ నెల 5వ తేదీనే తిరిగి కువైట్కి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.